యొక్క 68వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు అందరం కూడా కలిసి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే బడుగు బలహీన వర్గాలకు ఒక దైవం. ఆయన సంఘ సేవకర్తగాను, ఒక రాజకీయ నాయకుడుగాను, ఆర్థిక శాస్త్రవేత్తగాను, అలాగే బడుగు బలహీన వర్గాలకు కుల నిర్మూలన చేసి భారత రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పేదవాడు కూడా స్వేచ్ఛగా బతకాలి, అందరూ కూడా సమానంగా బతకాలని ఒక స్వేచ్ఛను కలిగించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మన యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా దేశంలో మగవాళ్ళకి సమానంగా మహిళలకు కూడా వంటింటికి పరిమితం కాకుండా ప్రతి మహిళ కూడా రాజకీయంగా గాను, ఆర్థికంగా గాను, సామాజికంగా కూడా అభివృద్ధి చెందేందుకు, ఎదిగేందుకు గాను ఈ రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు మేము మహిళలందరం కూడా ఈరోజు ఆయన యొక్క ఏర్పాటు చేసినటువంటి బాటలో ముందుకు నడిచే భాగ్యాన్ని మాకు కల్పించారు. మేమొక్కటే ఈరోజు మేము నిర్ణయించుకున్నాము, ఆయన యొక్క నిర్ణయాలను గాను, ఆయన చేపట్టినటువంటి ఆశయాలను మేము తూచ తప్పకుండా ఆయన ఆశించిన విధంగా ఆయన యొక్క అడుగుజాల్లో ముందుకు నడవాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆ విధంగానే మేము నడుచుకుంటామని కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మహానీయుని యొక్క వర్ధంతికి మేమందరము అటెండ్ అయ్యి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశం యొక్క రాజ్యాంగము అతి దృఢమైనది, అతి పెద్దదైన రాజ్యాంగం. ఆ మహానుభావుడు ఎన్నో అంటరానితనాలను అనుభవించి, ఎన్నో కష్టాలు పడి, ఇతర దేశాలకు పోయి చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు మన కోసం ఓన్లీ ఆయన కొంత సమూహానికే మహానీయుడు కాదు, ఈ భారతదేశం యొక్క ప్రతి పౌరునికి మహానీయుడే. ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఇంత ధైర్యంగా అనుకుంటే ఆ రాజ్యాంగము ఆయన పెట్టిన భిక్షే. ప్రతి ఒక్కడు కూడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గురించి, మా మహానుభావుని గురించి మాట్లాడకుండా వాళ్ళకి రక్షణ లేదు. ఈరోజు ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉంటే గుర్తొచ్చేది రాజ్యాంగము, మన అంబేద్కర్ మహానుభావుడు. ఈరోజు మనము ఆయన ఏం చెప్పాడు, మీకు నేను ఆస్తులు ఇవ్వట్లే, నా వారసులుగా మీకు ఆస్తులు అవసరం లేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా, దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారో, ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని మీరు నాయకులు అవుతారో మీరే తేల్చుకోండి అని చెప్పిన మహానుభావుడు. అలాంటి మహానుభావుని యొక్క ఆశయాలను, ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కుల్ని మనము పేదలకు, అట్టడుగు వర్గాలకు చేరేటట్లుగా మనలాంటి నాయకులందరూ కూడా కొనసాగించి వాళ్ళందరికీ కూడా మన రాజ్యాంగ హక్కుల్ని కల్పించే విధంగా పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మా నాయకులకు, మా తెలుగుదేశం పార్టీకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి దినోత్సవం రోజు వర్ధంతి రోజు ఘనంగా పార్టీ ఆఫీసులో కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్న నిమ్న జాతి, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ భారతదేశంలో అత్యున్నత స్థానాలను, అత్యున్నత రాజకీయ అవకాశాలు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో ఇంకా కూడా భారత రాజ్యాంగం అమలు జరుగుతుందంటే బాబా అంబేద్కర్ గారి పుణ్యమే. ఈ భారతదేశంలో ఈ బడుగు బలహీన వర్గాలకి ఈ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈ వారి యొక్క జీవన ప్రమాణాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో బడుగు బలహీన వర్గాలని, దళితులు, నిమ్న జాతి వాళ్ళందరూ కూడా మనుగడ సాధిస్తున్నారంటే బాబా అంబేద్కర్ గారి పుణ్యమే అని తెలియపరుచుకుంటున్నాను.